brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. ఈ స్టాంప్స్ ట్యాంపరింగ్ తో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఖతర్నాక్ వ్యవహారం అనంతపురం జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు బోయ ఎర్రప్పతో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు అంశాలపై వారిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడు నడుపుతున్న మీ సేవ కేంద్రం నుంచి కంప్యూటర్స్, ఈ స్టాంప్స్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ట్యాంపరింగ్ పై మీ సేవ సిబ్బందిని సైతం విచారిస్తున్నారు. సాధారణంగా బ్యాంక్స్, ఇతర ఫైనాన్షియల్ వ్యవహారాలకి ఈ స్టాంప్స్ వాడకం కామని. సాధారణ వ్యక్తులకి 100 రూపాయల విలువైన స్టాంప్స్తో అవసరం ఉంటే కోట్ల రూపాయల్లో వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ సంస్థలకి లక్షల రూపాయల్లో స్టాంప్స్ అవసరం అవుతాయి. ఇక అదే తన మోసానికి మార్గంగా మార్చుకున్నాడు ఎర్రప్ప. రియల్ ఎస్టేట్ సంస్థలు బ్యాంకులకు ఇచ్చే గ్యారంటీలో ఉపయోగించే స్టాంప్స్ ని ట్యాంపరింగ్ చేశాడు. 100 రూపాయల విలువ చేసే స్టాంప్ ని ₹1,00,000 స్టాంపులుగా ట్యాంపరింగ్ చేసి ఆ సంస్థలని బురిడీ కొట్టించాడు ఎర్రప్ప. అనంతపురం జిల్లాలోని ఒక చిన్న పట్టణం కళ్యాణదుర్గం. అటువంటి ప్రాంతంలోనే ఈ స్టాంప్ పత్రాల ట్యాంపరింగ్ తో కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు ఎర్రప్ప అనే కేటుగాడు. మరి ఏపీ వ్యాప్తంగా ఎన్ని పట్టణాలున్నాయి? వాటిలో ఎర్రప్ప లాంటి తెలుగీలు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈ వ్యవహారం పైన దృష్టి పెట్టారు పోలీసులు. ఇక మరోవైపు తమ దగ్గరున్న ఈ స్టాంప్ పేపర్స్ ఒరిజినలా లేదంటే డూప్లికేటా అనే సందేహం అటు బ్యాంక్స్ లోనూ ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో ఇప్పుడు వ్యక్తమవుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? కళ్యాణదుర్గంలో ఈ స్టాంపు కుంభకోణం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. ఎవరైతే స్టాంపు వెండర్ భార్గవి భర్త బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఉన్నారో గత కొంతకాలంగా ఈ మీసేవా సెంటర్ నిర్వహిస్తూ దాంట్లోనే ఈ స్టాంపు వెండర్కి సంబంధించినటువంటి ఈ స్టాంపులన్నింటిని కూడా అమ్ముతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందినటువంటి ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్కు అనేక ఈ స్టాంపులు కూడా అమ్మటం కూడా జరిగింది. అయితే ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థకు సంబంధించిన ఇంటర్నల్ ఆడిట్లో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తాము తీసుకున్నటువంటి ఏదైతే ఈ స్టాంపులు ఉన్నాయో అవన్నీ కూడా నకిలీవన్నీ తేలడంతో ఒక్కసారిగా కంగుతున్నటువంటి సంస్థ కూడా దీనిపై అనంతపురం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, అనంతరం పోలీసులు కూడా వెంటనే మీసేవ బాబుతో పాటు అతనికి సహకరించినటువంటి మోహన్, అదేవిధంగా మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే విచారణలో అనేక కీలక అంశాలు అయితే మాత్రం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబుకు మోహన్తో పాటు మరొక ఇద్దరు కూడా సహకరించినట్లు ఇప్పటికే మీసేవా కేంద్రంలోనే ఉంటూ కూడా వీరందరూ కూడా ఈ స్టాంపుకు సంబంధించిన కుంభకోణం, భారీ ఎత్తున కుంభకోణం చేశారు. 100 రూపాయలు ఈ స్టాంపు తీసుకుంటే కస్టమర్కు వాళ్ళు ₹1,00,000 అంటే పెద్ద పెద్ద సంస్థలు బ్యాంకులకు సంబంధించిన గ్యారంటీకి లక్షల్లోనే ఈ స్టాంపులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ లాంటి సంస్థకు 100 రూపాయల ఈ స్టాంపు ఆన్లైన్లో కట్టి కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి దాని మీద ₹1,00,000 అమౌంట్ వేసి ఇలా ఒక్క ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచే దాదాపు 70 లక్షల పైచీలకు వరకు కూడా కొల్లగొట్టినట్టు తెలుస్తుంది. ఇలా ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు ఇంకా ఎంతమందికి ఈ స్టాంపులు ట్యాంపరింగ్ చేసి అమ్మాడు, ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు అనే దానిపై పోలీసులు అయితే మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక ఎపిసోడ్ అయితే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై అటు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పిస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో అమిలినేని సురేంద్రబాబు ప్రమేయం ఉందంటూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దీనిపై స్పందించాల్సింది. నిజంగా దీనిపై తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. మొత్తం మీద ఈ స్టాంపు కుంభకోణంపై అనంతపురం పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.